కర్పూరం వేసుకున్నది లేత తమలపాకులు ఈ నేల చీల్చి దానిపైన కొద్దిగా సున్నం రాసి మంచి ముత్యాలు కాల్చగా వచ్చిన భస్మం వేసి యాలకులు, పచ్చకర్పూరం, లవంగాలు, కొద్దిగా కస్తూరి, జాజికాయ వక్కపొడి, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన తాంబూలాన్ని కర్పూరాల వీటికలు అంటారు. ఆమోదం అంటే సువాసన. అమ్మవారు వేసుకున్న కర్పూర తాంబూలం నుండి వచ్చే సువాసన దిక్కులు చివర వరకు వ్యాపించింది. అమ్మవారి దగ్గరకు తరలి వస్తున్నాయి. మానవులు ఎన్నో జన్మల సంస్కారం తర్వాత మానవ జన్మలోకి వచ్చిన పాత వాసనలు వదలక మరల భ్రష్టులై సంస్కారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రకమైన వ్యసకార్జిని పూర్వజన్మ వాసన అంటారు. ఎంత ప్రయత్నించినా వ్యసనాలకేసి ఆకర్షించబడుతున్న మనస్సు మరలకపోవడాన్ని గల పూర్వకన్న వాసనలను తొలగించడానికి భగవంతునికి షోడశోపాచారణలు ఉపాసన విధానంలో ఏర్పాటు చేశారు. భయంకర వ్యసనాలలో పడి కొట్టుమిట్టాడే వారికి ఈ మంత్రం గొప్ప ఔషధం. రోజు ఈ మంత్రాన్ని ఉదయం స్నానం చేశాక అమ్మవారి పటం ఎదురుగా పెట్టుకొని 108 సార్లు జపించి పంచదార లేక బెల్లం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా 1 సంవత్సరం కాలం చేస్తే వ్యసనాల నుండి విముక్తి పొంది ఆరోగ్యవంతులు అవుతారు. సాధకుడి వ్యసన తీవ్రత ఎక్కువ ఉంటే ఓంకారాన్ని అద్యంతాలలో కూడా ఉంచి జపించాలి. అనగా ఓం కర్పూర వీటిగా మోదనామాక్షరత దీవాన నమః అని జపించాలి. దీనివల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాంటి దివ్యనామంతో ఆ లలిత మాతను ధ్యానించి ఆ అమ్మవారిని అనుగ్రహాన్ని పొందగలరు. ఓం జై మాతాజీ.